స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సినిమా బిగినింగ్లో ద్రావిడ్ గారు స్టేట్మెంటు, మళ్ళీ ఇంటర్వ్యూలు అయిన తర్వాత మళ్ళా ద్రావిడ్ గారి ప్రోగ్రామ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ వస్తున్నాయండి. అది చాలా మంచిగా అండి, చైతన్యపరచాలి. అది ఎలా చైతన్యపరచాలి? ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్గా పెట్టుకుని మీరు చైతన్యపరచండి. సినిమా అనేది ఒక సినిమా కోసం మీరు టికెట్ కొట్టుకుని వెళ్ళేది, ఈ ప్రోగ్రామ్స్ అని చూడడం కోసం కాదండి. ఎగ్జాక్ట్లీ. మీరు సినిమా బిగినింగ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ ఏమొస్తుందో అని పరిగెట్టుకు వెళ్తారు ఇంటర్వ్యూలు, సెకండ్ హాఫ్ ఏమొస్తుందో చూడాలని. మీ సెకండ్ హాఫ్లో రాబోరికి మీ కథ రాదు, మళ్ళీ ద్రావిడ్ గారి స్టేట్మెంట్ వస్తుంది, లేకపోతే స్మోకింగ్ ఇంజూరీ వెళ్తుందండి. అబ్బా మళ్ళా. సో అది గవర్నమెంట్ రైట్ లేదని టికెట్ కొనుక్కుంటున్నాడు ప్రేక్షకుడు, సినిమా ప్రొడ్యూసర్ లాస్. అది ఆ రకంగా తీయాలని నేను కోరుకుంటున్నా. ఇంకో విషయం చెప్తున్నా మీకు నేను, ఎవరు పొగ త్రాగి నాశనం అయిపోవద్దండి, ఎవరు గుట్కాలే తిని హెల్త్ నాశనం చేసుకోవద్దండి, క్యాన్సర్ పేషెంట్ కావద్దండి. సో భారతదేశ గవర్నమెంట్కి ఎంత గౌరవం ఉందో ప్రజా సంక్షేమం పట్ల ఫిల్మ్ మేకర్స్ మాకు కూడా అంతే ఉందండి. ఇలాంటి దశలో నేను గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నాను సార్. మీకు నిజంగా ప్రజల ఆరోగ్యం మీద అంత భక్తి శ్రద్ధలు ఉంటే మరి ఎందుకు మీరు టొబాకో కంపెనీలు మీరు నడుపుతున్నారు? ఎందుకు విదేశాల నుంచి పొగ దిగుమతి చేస్తున్నారు? స్వదేశాల నుంచి విదేశాలు ఎందుకు మీరు పొగాకు ఎగుమతి చేస్తూ మార్కెట్ చేస్తున్నారు? ఎందుకు బీడీలు సిగరెట్లు మొత్తం అమ్మకాలు జరుగుతున్న చుట్టూ? వై డోంట్ స్టాప్ ఇట్? వాటి మీద మీరు ఎందుకు జీఎస్టీ చేస్తున్నారు? వై ఆర్ డూయింగ్ బిజినెస్? అది తప్పంటున్నా మీకు. ఒక పక్కన వ్యాపారం చేస్తావా, మరో పక్కన వద్దంటావా? ఇది దొంగదానం అంటున్నాను, ఇది వద్దంటున్నా. అలాగే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు మీరు ఈ రకంగా. మళ్ళీ మద్యపాన నిషేధం అంటున్నారు, మళ్ళీ మద్యపానం తాగొద్దు అంటున్నారు. యాడ్లో కూడా ఏమంటున్నారు చూసారు కదా మీరు. ఎక్కడన్నా సినిమాలో మీకు మద్యపానం ఒక క్యారెక్టర్ తాగుతుంది అనుకోండి, కింద మద్యపాన నిషేధం అంటుంటాడు, బోర్డు పెట్టుకుంటాడు ఆయన. ఆ బాటిల్ని కనపడకుండా ఏమంటాడు ఆయన. మరి సినిమా ఏం పాపం చేస్తుందండి? బయట మీరు గవర్నమెంట్లో, రాష్ట్ర గవర్నమెంట్లా, కేంద్ర గవర్నమెంట్లా, ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడుగా మీకు బ్రహ్మాండంగా మీకు ఎరాక్ షాపులు పెట్టి అమ్మేస్తుంటే, లక్షలాది కోట్లు వ్యాపారం చేస్తుంటే ఏంది ద్వంద్వ విధానం అంటున్నాను మీకు. కరెక్ట్. రెండోది పాన్ పరాకు నిజంగా డ్యామేజ్ అండి. అది పాన్ పరాకు టూ మచ్ చేయడం వల్ల ఏంటంటే మనిషిలో మీకు రక్తంలో తెల్ల కణాలు ఉంటాయి, ఎర్ర కణాలు ఉంటాయి. తెల్ల కణాల్లో ముఖ్యంగా వ్యాధి నిరోధశక్తి ఉంటుందండి. ఈ పాన్ పరాగ్ గుట్కా ముఖ్యంగా టూ మచ్ అది చేసేస్తే ఏమవుతుందంటే రక్తంలో ఉన్న తెల్ల కణాలని చంపేకొని దానికి ఉంది ఎక్కువైపోతాయి. అందుకే దానికి అలవాటు పడ్డవాళ్ళు చూసుకున్నాడు, ముఖాలు పేలుగుంటాయి, పెదాలు పేలుగుంటాయి, కళ్ళు. రక్తం అంటే తెల్ల కణాల యొక్క శక్తి మీకు నిర్వీర్యమైపోద్దండి. అది కాకూడదు, అది డ్యామేజ్ అవుద్ది. అది డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది? వ్యాధి నిరోధ శక్తి అయినటువంటి తెల్ల కణాలు రక్తంలో ఉండాల్సిన శాతంలో ఉండకపోతే మనిషి ఆరోగ్యపరంగా డ్యామేజ్ అయిపోతాడు. అది కాకూడదు అని చెప్పేదే ఈ పాన్ పరాక్ గుట్కాలన్నీ నిషేధం అనేది. మరి ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళవి, ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళవి మీరు ఎందుకు అటు వ్యాపారం చేస్తారు? పాన్ పరాక్ గుట్కాల మీద కూడా ఎందుకు మీకు జీఎస్టీ చేస్తారు? వాంట్ మనీ, యు ఆర్ డూయింగ్ బిజినెస్ పీపుల్స్ హెల్త్. ద్వంద్వగానే వద్దు, స్టాప్ దేర్. నువ్వు స్టాప్ చేసినప్పుడు సినిమాలు కూడా చెప్పి పబ్లిష్ అవసరంలా. ఓ పక్కన ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఓ పక్కన ఇక్కడ పబ్లిష్ చేస్తున్నారు. అంటే సినిమాని ఎందుకంటే ఇలా హింసిస్తారు? ఇది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ సార్. సో ఈ రకంగా సెన్సార్ పరంగాన ఈ గవర్నమెంట్ ఇస్తున్న ఈ పబ్లిష్ పరంగా అనేక రకంగా మా నిర్మాతకు చాలామందికి మా భావాలు ఉన్నాయి సార్. సో సినిమా అంటే చూసేటప్పుడు టికెట్ కొనుక్కొని వస్తాడు, అది చూడాలి. 3 క్యారీ బాగుంటే సినిమా ఆడుతుంది, లేదా ఆడదండి. ఈ మధ్యలో ఇవన్నీ టూ మచ్ అయిపోతున్నాయండి. అది ఉండకూడదని నేను కోరుతున్నానండి. మీరు ఆర్సీకి వెళ్ళినప్పుడు చెప్పారా, రిక్వెస్ట్ చేశారా ద్రవిడ్ యాడ్ సెకండ్ టైం ఎందుకని? అన్నీ రిక్వెస్ట్ చేశారు, బ్రహ్మాండ రిక్వెస్ట్ చేశారా? సెకండ్ టైం చేశానండి. వారు కూడా చాలా మంచి మనసుతో ఎక్కడ సినిమాలో స్మోకింగ్ లేదు, గుట్కా నవడాలు లేవు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. రిక్వెస్ట్ చేశారు, 2 సార్లు తీసేశారు. చేశాను, వాళ్ళు చెప్పినట్టు చేశానండి. వాళ్ళు చెప్పినట్టు చేశాను, వాళ్ళు చెప్పినట్టు హానర్ చేశారు. సెన్సార్ పరంగా అంతా వాళ్ళు కోఆపరేట్ చేసినప్పుడు మనం డెఫినెట్గా హానర్ చేయాలి వాళ్ళని. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం కాపాడాలి కదా, గౌరవించాలి కదా. నేను హానర్ చేశాను సార్. ఓకే.